ఏ తంబి నేను కానిస్టేబుల్ రాజలింగం తంబి లే తంబి తంబి 8ంటికే కదండి స్కూల్. తంబి పెద్ద ప్రాబ్లం అయినది. ఇన్స్పెక్టర్ సార్ వెంటనే తీసుకురమ్మన్నాడు. ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా. ఏం జరిగిందో నీకు ఎరికైతే లేదు. సరే సరే ఉండండి, మరీ ఎక్కువ ఓపుకుండా వస్తాను. మీరు వెళ్ళండి, వస్తాను వస్తాను. భవాని మేం కూడా రామా? వద్దు, నన్ను ఒక్కనే రమ్మన్నాడు, నేను చూసుకుంటాలే. ఆ మాస్టర్ సెల్లో ఉన్నాడంట. చిన్న జైలు నుంచి వచ్చిన 15 ఏళ్లలో చివరి 5 ఏండ్లు ఓపిగ్గా ఉన్నది గీ ముగ్గురిని లేపేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిలో కూసోనికే. గందులో 2 పోయినరు, ఇక మిగిలింది గీడొక్కడే. ఆడే నన్ను రమ్మనిండు. గాడు ముఖ్యమా లేదా గీ మాస్టర్ ముఖ్యమా? గాడే ముఖ్యం. గా మాస్టర్ నేను చేద్దారా? గాడిని మేం చూసుకుంటాం. చూసుకుంటావా? మేం చూసుకుంటాం భవాని, నువ్వు వెళ్ళు. నేను పోయిరానా? మేం చూసుకుంటాం. పద. ఎక్కడికమ్మా? సార్ 2 minutes. త్వరగా రండి, అయ్యగారు వచ్చేస్తారు. నువ్వేనా చచ్చిపోయిన పిల్లల తల్లివి? అలాగా, ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలు నేను చెప్పు. పీక దాకా తాగుంటారు కదా. నిన్నే అలా వెళ్ళి కూర్చో. 10 సార్లు ఒకే నంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చని ఆలోచించరా? చారు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఈ కాలేజ్ కి రావడానికి ముందు ఒక ఎన్జిఓలో వాలంటీర్ గా పనిచేశాను. అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు నాకు పరిచయం అయ్యారు. ఆ హోమ్ లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు. కానీ నేను లీగల్ గా ఏమీ చేయలేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజీలో లెక్చరర్ గా చేరాను. కాలేజీలో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ ఏమీ తెలీదు, ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రుల్లో నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పనిచేస్తారని నేను అస్సలు ఊహించలేదు. నీకు ఏడుపే రాదు కదా? ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. ఇది వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే, ఎవరు రాలేదే. నాకు కడుపు పోతే మిగిలిందయ్యా. రే, ఎక్కడున్నారా? త్వరగా రండ్రా. చెప్పిన మాట అర్థమైందా నీకు? సరే సార్ ఇట్రా. మీరు పోడరా సార్. ఎవరయ్యా వాళ్ళు? సార్, కాలేజీలో ఆ మాస్టర్తో పనిచేస్తుందంట. వాళ్ళందరినీ పంపించి ఆ మాస్టర్ని సెల్లో అలాగే కూర్చోబెట్టు. సార్. ఇదిగో సార్. మిగతా కేసులను కూడా బయటకు పంపించే. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? మీకు చచ్చే వరకు ఏడుపు రాదు. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఎవరు పోయి? ఎవరు మేమంటుంటా? ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా. వెళ్ళమంటున్నాడా? మీరు రండి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, రండి సార్. చెప్తుంటే అనిపించుకోకుండా. మళ్ళీ చెప్తున్నా, ఇలా జరుగుతుంది నేను ఊహించలేదు. చూడండి, ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్, మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. కోపం తెప్పించుకోండి. ఉండండి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నువ్వు బయటికి రా. సార్, దోమల బొత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. లోపలికి రండి. ఇట్లా చూడు భవాని, యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం పడేలా ఉంది కదా, ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? మాస్టర్, నా పేరు శివ.
మా అన్న పేరు మణి. నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు. కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడంతా నువ్వు చెప్పన్నా. గదే భవానీ, నేను పోటీ లేకుండా గెలవాలి, కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగాండ్లతో ఏమైనా చేపిస్తావు. నీకు దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండాలక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినవా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి చాయ్ దాపిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. ఏయ్, ఆగండ్రా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో. మాస్టర్ రా, 10 నిమిషాల టైము, త్వరగా కానిచ్చి బయటకు వచ్చేయండి. రేయ్ అటు తిరుగు. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగాల ఇద్దరిని ఎలాంటి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాంటి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా. లవ్ లెటర్ చదువుతున్నావా? ఏంటి మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా? చెప్పాలా? మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టర్, మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు. ఏం మాస్టర్ అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు? ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాట రాది? ఏదో ఉంది. చిట్టి స్టోరీ. ఏయ్ చిచి, చిట్టి కాదురా, సాడ్ స్టోరీ. Let me tell a sad story. Umani, kamani, samani, soy, soy. Chill maro bapi. Chill maro bapi. ఏ మాస్టర్, Chill maro bapi. పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు. గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు, మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్, 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన ఆ 2 పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు? అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ 2 పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం, కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే గాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏదీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బెవర్ చదువులు. పాపం భవానికి బానిసలుగా చేస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం. భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే సార్. ఊకే క్వశ్చన్ లేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు. ఇంతకుముందు వీళ్ళని మార్చాలని వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు. కానీ నా కథ వేరు. నాకెవరూ లేరు సార్. ఆ 2 పిల్లలు నా కళ్ళ ముందు శవాలుగా వెళ్ళటం చూసినప్పుడు ఆ కళ్ళు, నాలుక చచ్చిపోయాను సార్. అది కాదు బాబాని, గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్టుకు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను. ఇంకో 2 రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు. ఇట్రా, ఏం చెప్పు. అన్నా, దీని అంతటి కారణం ఇదేనట. కేసు పెట్టింది కూడా ఇదేనట. ఇప్పుడే మన కుర్రోళ్ళు ఫోటో పంపించారు. దీన్ని ఏం చేద్దామని. ఏరా, ఓ పోరిని మేనేజ్ చేయలేరా? పురోహితుని పిలిచి లగ్గం పెట్టించు బా. పరా.
భవానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవడైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి. అలాంటప్పుడు నీకెందుకు ఈ పదవి పిచ్చి? చంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటది. అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటది కదా. దీని తర్వాత రాజకీయాల్లో పోతా. అక్కడికి పోనీకి ఎంతమందిని చంపాలో తెలియట్లే. అర్థం కాలేదు భవానీ. పాప పుణ్యాలు పిల్లలు మోస్తారు. ఏం మాస్టర్ కొత్త పెళ్లి కొడుకులో వచ్చావు? అవు బాబా, గెట్టప్పే మారిపోయింది కదా. మాస్టర్ పాఠాలు చెప్ప నీకు వచ్చిందేమో. అవును, ఈయనకి షాదీ అయి ఉంటుందా? ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా. అందరూ ముందు